హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనం ఆదికావా అని చెప్పి ఒక స్టెప్ వెల్ అయితే ఉంటుంది. ఆ స్టెప్ వెల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో అది చాలా డీప్గా ఉండే స్టెప్ వెల్ అనమాట. సో అది ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి అనేది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ ఆడికా వావ్ అనేది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్లోని ఉప్పర్కోట్ అనే ఒక కోటలో ఉన్న మెట్ల బావ్ అన్నమాట. సో ఉప్పర్కోట్లో భాగంగా ఇదైతే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ మనం చూస్తున్న స్టెప్ వెల్ ఇది పైనుండి అనమాట. సో మనం లోపలికి వెళ్ళి కూడా ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది పైనుండి చూసినప్పుడు మనకి ఇలా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది, లూజ్గా ఉంటుంది. సో ఇలా చూడొచ్చు, అడుగున ఎక్కడో నీళ్లున్నాయి. సో ఇక్కడ పావురాలు వాటి గూళ్ళు పెట్టుకొని అయితే నివసిస్తున్నాయి అన్నమాట. ఈ స్టెప్ వెల్ లోపలికి అయితే దిగొచ్చు. మనకి ఇంకొక రూట్ అయితే ఉంటుంది. సో ఆ రూట్ గుండా వెళ్ళి మనం లోపలికి వెళ్తే ఈ స్టెప్ వెల్ ఎలా ఉంటుంది చూద్దాం. పైనుండి చూసినట్టు మాత్రం వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ పైనుండి ఎలా ఉంటుంది అనేది మనం చూసి తర్వాత లోపలికి వెళ్ళి కిందికి వరకు అయితే వెళ్ళి చూద్దాం. సో ఈ స్టెప్ వెల్ పైనుండి ఇలా ఉంది. సో కిందికి వెళ్ళి ఎలా ఉంటుంది చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. అయితే మెట్ల బావి చూడాసమ రాజుల పరిపాలన కాలంలో నిర్మించబడింది అనేది చాలామంది చెప్తుంటారు. అయితే ఆ చూడాసమ రాజుల పరిపాలనలో వాళ్ళ ప్రజలకి తాగడానికి కూడా ఒక్కోసారి నీరు ఉండేది కాదట. సో వాళ్ళకి తగినంత నీరు అందించాలని చెప్పి ఆ రాజులు అనుకొని ఈ మెట్ల బావిని తవ్వాలని చెప్పి అయితే అనుకున్నారట. ఫ్రెండ్స్, ఈ స్టెప్ వెల్లోకి కిందికి దిగడానికి ఇది వే అన్నమాట. సో ఈ గేట్ గుండా మనం కిందికి అయితే వెళ్ళొచ్చు. సో వెళ్తే మనకు మెట్లయితే కనిపిస్తాయి. ఈ మెట్ల గుండా వెళ్తే మనం చాలా డెప్త్గా అంటే లోతుగా వెళ్తేనే స్టెప్ వెల్ని అయితే రీచ్ అవుతాం. సో స్టెప్ వెల్కి ఇలాంటి మెట్లు అయితే ఉన్నాయి. కొంచెం మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా డీప్గా అయితే కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి దీని హిస్టరీ ఏంటి, సో ఇది ఎందుకు కట్టారు, సో ఇవన్నీ డిస్కస్ చేస్తూ మనం లోపలికి అయితే దిగుదాం. సో లెట్స్ గో. సో ఇది ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ దీన్ని 15వ శతాబ్దంలో నిర్మించారని అయితే చెప్తారు. అయితే దీన్ని 10 నుంచి 11వ శతాబ్దంలో చూడసమ రాజులు నిర్మించారని కూడా కొంతమంది చెప్తారు. సో దీనికి ఏంటంటే క్రీస్తుపూర్వం 319లో కూడా నిర్మించి దీన్ని క్రీస్తు శకం 976లో కూడా తిరిగి కనుగొన్నట్లుగా కొంతమంది చెప్తారు. పర్టికులర్గా ఈ టైంలో నిర్మించారని పర్టికులర్ ఆధారం అయితే మనకు దొరకలేదు. అయితే మెట్ల బావుల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రజెంట్ మనం చూసే ఈ ఆదికా బావ్ అనే మెట్ల బావి నంద రకం మెట్ల బావ్ అనమాట. అయితే దీన్ని సహజంగా నిర్మించారనమాట. అంటే ఎట్లా అంటే బావి తవ్వుతూ మెట్లలాగా చేసి కాకుండా ఒక రాతిని, ఒక కొండలాంటి దాన్ని తవ్వి దీన్ని మెట్ల బావిగా చేశారనమాట. సో దీంట్లో చూసుకుంటే 166 మెట్లు ఉంటాయి. సో లోపలికి మనకు చాలా డీప్గా దిగాల్సి ఉంటుంది. సో ఇది 7 అంతస్తులు లేదంటే 9 అంతస్తులు ఉంటుందని అయితే చెప్తారు. 123 అడుగుల లోతు అయితే ఈ మెట్ల బావి ఉంటుందన్నమాట. సో దీంట్లో అలంకరణ కోసం ఎలాంటి షాఫ్ట్లు కానీ లేదంటే ఫోల్స్ కానీ పిల్లర్స్ కానీ ఏముండవు. సో ఇలా మనకు లోపలికి ఒక స్టెప్స్ ద్వారా డెప్త్గా లోపలికి వెళ్తేనే ఈ మెట్ల బావిని అయితే మనం చేరుకోగలుగుతాము.
సో ఇలా ఈ మెట్ల బావి అయితే ఉంటుంది. సో దీనికి కొన్ని పురాణాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఎందుకు నిర్మించారనేది కొన్ని కథలు అయితే ఉన్నాయి. అవి పురాణాల ప్రకారం అయితే ఉన్నాయన్నమాట. అయితే పూర్వం ఏంటంటే ఇక్కడ మెట్ల బావి నిర్మించాలనుకున్నప్పుడు, అంటే మనకు దీనికి పక్కలో ఇంకొక మెట్ల బావి కూడా ఉంటుంది కొంచెం దూరంలో. సో అక్కడ ఈ మెట్ల బావి నిర్మించినప్పుడు అక్కడ ఎలాంటి వాటర్ రాలేదట. సో ఒక నీరు రాలేదు కదా అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న రాజు అక్కడ ఉన్న పూజారిని అడిగినప్పుడు ఆ పూజారి ఒక సూచన చేశారట. సో ఇదేంటంటే ఆది మరియు కాడి అనే ఇద్దరు పెళ్లి కాని బాలికలను ఇక్కడ బలిస్తే ఇక్కడ నీరు దొరుకుతుంది, అంటే ఈ మెట్ల బావిలో నీరు ఊరుతుంది అని చెప్పి ఆ రాజుకు ఈ పూజారి సజెషన్ ఇచ్చాడట. అయితే ఇక్కడ ఆది మరియు కాడి అని ఈ ఇద్దరు పెళ్లి కాని బాలికల్ని ఇక్కడ బలిచ్చినప్పుడు ఇక్కడ ఈ నీళ్లు వచ్చాయని చెప్పి, ఈ మెట్ల బావిలో నీళ్లు ఊరాయని చెప్పి కథలైతే చెప్తారనమాట. సో అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. కానీ ఈ మెట్ల బావి మాత్రం చాలా డీప్గా ఉంటుంది. లోపల అడుగున ఎక్కడో నీళ్లు ఉంటాయన్నమాట. ఈ స్టెప్ వెల్ అనేది మనకి ఇలా చాలా డెప్త్గా ఉండే, చాలా లోతుగా ఉండే స్టెప్ వెల్ అనమాట. సో ఎక్కువ దూరం కిందికి నడిస్తేనే ఈ స్టెప్ వెల్ ఉన్న నీటిని అయితే చేరుకోగలుగుతాము. సో ఈ స్టెప్ వెల్ అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్టెప్ వెల్ ఎంత లోపలికి ఉందో. ఇది మన దేశంలో ఎక్కువగా లోతుగా ఉన్న, అంటే ఎక్కువ అంతస్తులున్న స్టెప్ వెల్ అనమాట. సో ఇది మనకు నార్మల్గా 5 అంతస్తులు ఉంటే ఇది 7 అంతస్తులు అయితే ఉంటుంది, అంటే 7 అంతస్తులు అయితే ఉంటుంది. సో ఎక్కువగా లోతుగా ఉన్న స్టెప్ వెల్ ఇదేనమాట మన దేశంలో. వీళ్ళైతే చూడొచ్చు. ఇది ఏంటంటే కరెక్ట్గా యూసేజ్ సరిగా లేక మురికి నీటితో అయితే నిండిపోయింది. అంత చెత్త చెదారం డ్రమ్స్ అయితే వేశారు. చూడడానికి అయితే అగ్లీగా ఉంది ఇన్సైడ్ అయితే. బట్ బయట మాత్రం సెక్యూరిటీ పెట్టి కెమెరాస్ అలో చేయొద్దు, మొబైల్స్ అలో చేయొద్దని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. బట్ లోపల మెయింటెనెన్స్ మాత్రం సరిగ్గా లేదు. సో బట్ ఏదేమైనప్పటికీ ఈ స్టెప్ వెల్ ఎలా ఉంటుందని చెప్పి నేను చూపించాలని అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. సో నాకు బ్యాక్ సైడ్ చూడండి ఎంత హైట్ ఉందో. సో ఇంత హైట్ నుండి అయితే మనం కిందికి దిగాల్సి ఉంటుంది. సో చూడండి ఇది నేను వచ్చిన స్టెప్స్ ఇవి. ఇంత హైట్ అక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు. సో అక్కడ చాలా చివర్లో ఉంది, అంత దూరం నుంచి అయితే మనం రావాలి. సో ఇది ఎక్కువగా లోతైన స్టెప్ వెల్ అనమాట. లోతు అంటే ఎక్కువగా అంతస్తులున్న స్టెప్ వెల్ ఇదన్నమాట వీడియో. ఫ్రెండ్స్ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా రిస్క్ చేసి ఇవన్నీ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇట్ ఈజ్ నాట్ ఈజీ, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలా కష్టం. సో కష్టమైనప్పటికీ నేను చేస్తున్నాను, ఎందుకంటే నేను చూడాలి, మీకు చూపించాలనే కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో నా స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే నాకు ఈ ప్రపంచమంతా తిరగకపోయినా మన ఇండియాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ తిరిగి చూడాలి, అవన్నీ మీకు చూపించాలని అయితే నేను టార్గెట్గా పెట్టుకున్నాను అనమాట. సో అందుకే నేను వీడియోలు అన్నీ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.